ఆమె లేదు శారీరకంగా. ఆయనకి పుణ్యకర్మ చేసే అధికారం కట్టబడలేదు, ఆయన చేయకూడదు. ఆయన ఉన్నాడు. ఆమె ఎంత పేదరాలు కానివ్వండి, ఆమె పరమమంగళ స్వరూపిణి. ఆమె కనపడగానే పాదాలకి పసుపు రాసి ఓ నమస్కారం చేస్తారు. ఇది శాంతికారకం. ఈ శాంతికి కారణమైనటువంటి అస్తిత్వము ఉండుట అన్నది అమ్మా నీ చేతిలో ఉందమ్మా. ఈ శాంతి మా ఇంట చెదరకుండుగాక, ఈ శాంతి ఎల్లకాలముల యందు నిలబడుగాక, అలా ఉండేటట్టుగా నువ్వు అనుగ్రహించు అంటే వివాహ వైశిష్ట్యములో ఉన్న గొప్పతనం ఏమిటంటే అసలు ఆ క్రతువులో శాంతి స్థానం ఏదో దాన్ని ముందు రక్షణ చెయ్యడం మొదలుపెట్టాడు. నా ఆయుర్దాయం నా చేతిలో పెట్టుకోలేదు, నా ఆయుర్దాయం నా భార్య చేతిలో పెట్టాను. నా భార్య అసలు నా మంగళప్రదత్వం అంతా మీరే అని నా చేతిలో పెట్టి, అంతకన్నా పవిత్రమైన జీవనం ఇంకేముంటుంది? అందుకే భారతీయ సంప్రదాయంలో సనాతన ధర్మంలో వివాహమునకున్నంత విశిష్టత మీకు ఏ కార్యమునందు కనపడదు. అలాగే సుముహూర్త కాలమునందు జీలకర్ర బెల్లం పెడతారు. జీలకర్ర బెల్లం పెట్టడం అనేటటువంటిది కేవలము తంతు కాదు, వాటి వెనక గొప్ప ఆలోచనతో ఎన్నో గొప్ప గొప్ప విషయాల్ని ప్రతిపాదన చేశారు. అయితే విషయాన్ని తెలుసుకోవడం ఒకెత్తు, పెద్దలుగా మనందరి కర్తవ్యం ఏమిటంటే పెళ్లి చేసేటప్పుడు మన పిల్లలు అభ్యున్నతిని పొందాలి అంటే పిల్లల్ని కూర్చోపెట్టి పెద్దవాళ్ళు చెప్పవలసిన అవసరం ఉంటుంది. ఇది ఇంత శక్తివంతము సుమా, ఇది శాంతి స్థానమునకు రక్షవు సుమా, నువ్వు మంగళసూత్రమునందు జాగ్రత్తగా ఉండాలి సుమా, దాని పూజ చేసేటప్పుడు అమ్మా పరాకు వద్దు సుమా, చాలా జాగ్రత్తగా చెయ్యి సుమా, వీడియో కోసం తల తిప్పకు సుమా, దాని మీదే దృష్టి పెట్టుకో సుమా అని చెప్పవలసి ఉంటుంది. అంతేకాని పెద్దవాళ్లే ఇలా చూస్తూ చెయ్యమ్మా అని చెప్పకూడదు కదూ. ఎక్కడ ఏ శ్రద్ధ ప్రకటనం చెయ్యాలో ఆ శ్రద్ధ ప్రకటనం చెయ్యాలి. అక్షతారోపణము అంటారు. అక్షత అంటే నడుము విరగనిది అని అర్థం. బియ్యమునకు నడుము విరిగిపోయిందనుకోండి, అది అక్షతగా పనికిరాదు. అందుకే అక్షతలు కలపడం అనేటటువంటిది ఒక మంగళప్రదమైన విషయం. ఈ దేవీ నవరాత్రులకి మేము కలుపుతుంటాం అక్షతలు. మా శర్మగారికి తెలుసు. వేదిక మీద సువాసినందరినీ పిలిచి మంగళవాద్యాలతో కలుపుతాం. నడుము విరగని బియ్యాన్ని ఏరుతారు. ఏరి ఒక్కొక్క చోట తడిపి ఆరబెడతారు. ఆవు పాలు, ఆవు నెయ్యి మొదలైనటువంటి మంగళ ద్రవ్యములను అభిగారం చేస్తారు. చేసి వాటిని కలుపుతారు. ఆ అక్షతారోపణము అని, అది వేడుకతో కూడుకున్నది. జీవితానికి కావలసినటువంటి సమస్తమైన అభ్యుదయాన్ని కూడా అడుగుతారు దేవతల్ని. కలశ పైన ఉంచి చేతులలో ఆ అక్షతలు పోసి వధూవరులిద్దరూ కూడా ఒకరికి ఎదురుగుండా ఒకరు కూర్చుని అడుగుతారు. ఏమడుగుతారు అంటే, మన ఇద్దరం కలిసి వైవాహిక జీవితాన్ని ప్రారంభం చేస్తున్నాం. మనం ఇది ప్రారంభం చేస్తున్నాం కాబట్టి మనకి ఖచ్చితంగా కొన్ని కావాలి. అందులో ప్రధానంగా అడిగేది ఏదో తెలుసా? శాంతిరస్తు, పుష్టిరస్తు, తుష్టిరస్తు, ఆరోగ్యమస్తు, ఆయుష్యమస్తు, స్వస్తి శివం కర్మాస్తు. ఏమండి? శుభప్రదమైన మంగళప్రదమైన కర్మలను మనము చేయుదుముగాక, మన ఇద్దరము ఆరోగ్యముగా ఉందుముగాక. ఆరోగ్యం లేదనుకోండి, ఏమి శాంతి ఉంటుంది? ఏం ప్రస్థానం చేస్తారు? ఏం ముందుకెడతారు? అంటే అసలు నిజానికి ఆరోగ్యానికి అంత పెద్దపీట వేసి స్వచ్ఛ భారత్కి పట్టాభిషేకం చేసింది ఎక్కడ అంటే వివాహ కార్యక్రమంలోనే. మీరు ఆరోగ్యం గురించి ఆలోచించండి అని చెప్పారు. ఆరోగ్యమస్తు, ఐశ్వర్యమస్తు, స్వస్తి శివం కర్మాస్తు. మనం చేసేటటువంటి కర్మలు, పనులు ఏ ఉంటాయో అవి మంగళప్రదమైనటువంటి కర్మలు చెయ్యాలి. అమంగళకరమైన పనులు చెయ్యడానికి కాదుగా మనిద్దరం కలిసేది. మనిద్దరం కలిసి చేసేటటువంటి కర్మలు మంగళప్రదమైన కర్మలు చేయుదుముగాక. అలాగే శాంతిరస్తు, తుష్టిరస్తు, పుష్టిరస్తు. మనకి పుష్టి కలగాలి, తుష్టి కలగాలి, శాంతి కలగాలి, ఆయువు కలగాలి. ఇన్ని కలగాలని అడిగి ప్రధానంగా ఆ అక్షతలు ఒకరి మీద ఒకరు పోసుకునేటప్పుడు 3 సార్లు అత్యంత ప్రధానమైనటువంటి విషయములను అడుగుతారు.
అడుగుతున్నప్పుడు ఆయన మీద తలంబ్రాలు పోయడం, ఆయన ఆమె మీద తలంబ్రాలు పోయడం. ఆయన ఆమెను ఎందుకు స్వీకరించాడు అర్ధాంగిగా అంటే, నిన్ననే మీతో నేను మనవి చేశాను, ధర్మ ప్రజా సంపత్త్యర్థగం స్త్రియముద్వహే. ధార్మికమైన సంతానము కలగాలి. సంతానము కలగలేదనుకోండి, ఆ దాంపత్యములో సంతోషం అన్న మాట పరిపూర్ణంగా ఉండదు. ఆ సంతానము కావాలి. అందుకే అక్షతలు తీసి వధువు యొక్క తల మీద పోస్తూ వరుడు ఒక మాట చెప్తాడు, ప్రజామేకామ సమృద్ధ్యతాం. మనిద్దరం పరమ సంతోషముగా 2 శరీరములు ఒకటి కావాలి. దాని యొక్క పర్యవసానం మనం కోరుకున్నంత మంది సంతానము, ఆరోగ్యవంతమైన సంతానము, అభ్యుదయకరమైనటువంటి మార్గంలో ప్రయాణించగలిగినటువంటి సంతానము మనకు కలుగుగాక అని పోస్తాడు. అందుకే ఏది ఎప్పుడు చేస్తున్నామో అప్పుడు దాన్ని అనుగ్రహించడానికి దేవతలు వస్తారు. ఆవు పాలు చేతి మీద పోసి అప్పుడు ఈ బియ్యం పోసి పూర్ణ కలశ పెట్టి మంత్రం చెప్పి దేవతలను ప్రార్థన చేసి పోయిస్తారు. అన్ని హాస్యానికి వస్తువులు కావు, ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండాలి. అప్పుడు ఒక్కసారి జాగ్రత్తగా ఉండి దేవతానుగ్రహం పొందొచ్చు. నువ్వు ఆ నమ్మకంతోనే ఇది చేస్తున్నావు కాబట్టి. అప్పుడు అపహాస్యం చెయ్యమని ఎవరు చెప్పారు? తర్వాత సంతాన సాఫల్య కేంద్రాలు పట్టుకుని తిరగమని ఎవరు చెప్పారు? కాబట్టి ప్రజామేకామ సమృద్ధ్యతాం, నాకు సంతానము పుష్కళముగా కలుగుగాక. ఇప్పుడు ఆమె ఆర్ద్రాక్షతలు తీసి పురుషుడి మీద అంటే ఆ వరుడి మీద పోస్తూ ఆమె అంటుంది, పశవోమే కామ సమృద్ధ్యతాం, మనకి కావలసినన్ని పశువులు ఉండుగాక. ఎందుకని? అది ఇద్దరి ఆలోచనలు ఏకీకృతం అవ్వడం అంటే. ఆయన అంటున్నాడు, నిన్ను నేను ఎందుకు స్వీకరించాను? సంతానం కలగాలి, పితృరుణం తీరాలి, మన ఇద్దరికి మంచి సంతానము కలుగుగాక. మంచిదేనబ్బాయ్, తప్పకుండా మన ఇద్దరికి సంతానం కలగాలి, నేను మీతో విభేదించను. కానీ పుట్టిన సంతానాన్ని పోషించాలిగా, మరి వాళ్ళకి అన్నం పెట్టాలిగా. కావలసినంత పశు సంపద లేకుండా ఏమని పోషిస్తాం? ఆ దేవతలు ఎవరు మనకి సంతానం ఇచ్చారో ఆ దేవతలే మనకి పశువులను కూడా ఇచ్చుగాక, ఐశ్వర్యమును ఇచ్చుగాక. అంటే ఇప్పుడు వాళ్ళిద్దరూ ఎంత మంచి మంచి మాటలు చెప్తున్నారో చూడండి. అది వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. మన భవిష్యత్తు జీవితానికి ఇది కరదీపిక. మనం దేవతలను అడుగుతున్నాం ఇలా ఇమ్మని. అంటే పశవోమే కామ సమృద్ధ్యతాం అంటే ఆవులు గేదెలే అయి ఉండక్కర్లేదు. కావలసిన మంచి ఉద్యోగం, కావలసినంత ధనం, తృప్తిగా జీవనం చేయడానికి ఏది కావాలో అంతా లభించుగాక. అనాయాసేన మరణం వినాదైన్యేన జీవితం, ఒకరి దగ్గర చెయ్యి చాపి తినవలసిన అవసరము లేకుండా జీవితము వెళ్ళిపోవుగాక. కాబట్టి పశవోమే కామ సమృద్ధ్యతాం. మళ్ళీ ఇప్పుడు ఆయన తలంబ్రాలు పోస్తాడు. తలంబ్రాలు అని ఎందుకంటారంటే తలమించి పోసేటటువంటి బియ్యం కాబట్టి తలంబ్రాలని పేరు. ఇప్పుడు ఆయన అంటాడు, మంచిదే, నేను సంతానం అడిగాను, పితృరుణం నుంచి విముక్తం అవుదామని. నువ్వన్నావు పశువులు కావాలన్నావు, మంచిదే, దేవతలు మంచి పశువులు ఇస్తారు, ఐశ్వర్యం ఇస్తారు. ఇప్పుడు ఈ ఐశ్వర్యంతో మనం ఏం చేస్తాం? ఈ పిల్లల్ని పెంచి పెద్ద చేస్తాం, ఈ పిల్లలకి పెళ్లిళ్ళు చేస్తాం, మనవలు వస్తారు, వాళ్ళకి మళ్ళీ ఏవో చేయిస్తాం, వాళ్ళు వృద్ధిలోకి వస్తారు, వాళ్ళకి బాలసార అవుతుంది, వాళ్ళకి ఏదో డబ్బిస్తాం, వాళ్ళకి కానుకలు ఇస్తాం. ఇదే నా జీవితం? అంతకు మించి ఇంకోటి ఉండదా? ఉండాలి. యజ్ఞోమేకామ సమృద్ధ్యతాం, మనిద్దరం కలిసి యజ్ఞములు చెయ్యాలి. ఎందుకని? మనం ధరించడం అన్న మాట ఒకటి ఉందిగా, మనం దాటాలిగా జన్మమరణ చక్రాన్ని, మనం పుణ్యాన్ని సముపార్జించాలిగా. నువ్వు ధర్మపత్నిగా అందుకు కదా వచ్చావు. మనిద్దరం పీటల మీద కూర్చుని అనేక యజ్ఞములు చేయుదుముగాక, అనేక యాగములు చేయుదుముగాక, అనేక పుణ్యకర్మలు ఆచరించదముగాక. ఒక స్థాయిలో మన పిల్లలు బాగుండాలని కోరుకోవాలి. ఆ తర్వాత మనం ఎలా పండాలి? అందరూ బాగుండాలని కోరుకోవాలి. లోకహితము కొరకు యజ్ఞములు చేయుదుముగాక. అది చిట్ట చివరికి ఏమవ్వాలి? వసుధైక కుటుంబకం, ఈ ప్రపంచమంతా ఒకటే కుటుంబం. మాతా చ పార్వతీదేవి, పితాదేవో మహేశ్వర, బాంధవా శివ భక్తాస్య స్వదేశో భువనత్రయం. మా అమ్మ పార్వతీదేవి, మా నాన్న పరమశివుడు, ఇదంతా మా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు, మేమందరం వాళ్ళ బిడ్డలం. అందరూ బాగుండాలి. అందరూ బాగుండడం కోసం నేను యజ్ఞం చేస్తాను. నా మనసు ఎంత విశాలమవుతోందో ఈశ్వరానుగ్రహమును నేను అంత ప్రోధి చేసుకుంటాను.
మనము అలా ప్రస్థానము చేయుదముగాక. యజ్ఞోమేకామ సమృద్ధ్యతాం. ఇప్పుడు అలా పోసుకుంటారు తలంబ్రాలు. అదే కళ్యాణంలో అయితే ఇవే చెప్పి పార్వతీ పరమేశ్వరుడు పోసుకున్న వాళ్ళక మనందరం పిల్లలంగాం. అయితే వాళ్ళు పోసుకున్నవి మనకి ప్రసాదం. అందుకే తలంబ్రాల బియ్యం ప్రసాదంగా తల మీద వేసుకుంటాం. వాళ్ళ కళ్యాణంలో వాడిన తలంబ్రాల బియ్యం మనం ప్రసాదంగా తల మీద ధరిస్తే ఆ మూడు మనకి లభిస్తాయి. వివాహంలో ఒకరి తల మీద ఒకరు పోసుకుంటారు. సమంత్రకం 3 మాటలు. ఆ తర్వాత ఇంకొక దానికి కూడా ప్రాధాన్యం ఇస్తారు. వాళ్ళిద్దరూ కొత్త కదూ, నవదంపతులు. ఇంకా బిడియం ఉంటుంది. ఇద్దరి మధ్య కొంచెం చొరవ రావాలి. ఏదో ఎవ్వరూ లేనప్పుడు ఇద్దరూ సంతోషంగా ఉండడం కాదు, అందరి ముందు కూడా సంతోషంగా ఉండాలి. అందరి ముందు కూడా స్వేచ్ఛగా పిలవాలి. నిమిషముల మీద సిద్ధించాలి ఆ ప్రేమ. అది సిద్ధించడానికి ఏం చేస్తారంటే, వచ్చిన వాళ్ళు కూడా ఇలా బిర్ర బిగిసి కూర్చోవలసిన అవసరం లేకుండా ఉండడం కోసమని